403. అప్ప నా తీరు ఎవరు మాట్లాడలేదు, నీ అమ్మకడు మన నీ మొదలు నేను ఆ బీరువాదాలు ఎడబెట్టి తెచ్చిన చూస్తుంది పొద్దున టీవీలో ఇప్పటిదాకా బయటికి రాలేదు. సో ఇట్లా సరదాగా తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు పెద్దవాళ్ళతో మాట్లాడాను, చాలా హ్యాపీగా ఫీల్ అయితే వస్తే చెప్పలు ఉంటారా అంటే మీరు మాట్లాడేది నాకు కనపడుతుంది, మీ అందరికి రీచ్ అయితే లేదు అని అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టమన్నానంటే ఇలానే ఒక షోకి వెళ్ళానండి. సో ఇటువైపు కొంతమంది కూర్చున్నారు, ఇటువైపు కొంతమంది కూర్చున్నారు, అక్కడ మధ్యలో ఉన్నారు వాళ్ళందరూ చూస్తున్నారు కదా, ఆహా ఇది జోగా అయితే నవ్వాలా అన్నట్టు చూస్తున్నారు కదా, సేమ్ అలా చూస్తున్నారు. నేను అన్నారు కొంచెం నచ్చితే చప్పట్లు కూడా అప్రిషియేట్ చేయండి, ఇంకా బాగా చేస్తాం, ప్లీజ్ కొంచెం చప్పట్లు కూడా అప్రిషియేట్ చేయండి, ఇంకా బాగా మిమ్మల్ని కాదు వాళ్ళని అని అంటుంటే వెనక నుంచి ఒక కార్తీకం సార్ ఏం చెప్పావయ్యా, నేనేం చెప్పానో నాకే అర్థం కాదు, ఆయన మీద అసలే అర్థం కాదు. ఏం చెప్పావయ్యా, చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేస్తే ఈ రేంజ్లో చేస్తారో నాకు తెలీదు, ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తా అన్నారు. ఏం చేస్తాడో అనుకున్నా, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిని ఏమే ఆకలిస్తుంది అన్నం పెట్టు అన్నాడు, అనగానే వాళ్ళ ఆవిడ అన్నం పెట్టు. ఇప్పుడు అన్నాన్ని చూస్తూ వాళ్ళ ఆవిడని అప్రిషియేట్ చేయాలి, ఎలా చేస్తాడు, అప్ప ఎంత తెల్లగా ఉండేవే అన్నాన్ని, చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా అన్నాన్ని వాళ్ళని చూస్తున్నా, సర్ఫెక్సల్ వేస్తాం ఉంచాలా పోస్తాం చెప్పనగానే వాళ్ళ ఆవిడ సాంబార్ ఉంది. అబ్బా ఇది సాంబార్ అమృతమా, ఎంత అద్భుతంగా ఉంది, చిన్నప్పుడు మా నాన్నగారు దేవతలు అమృతం తాగింది, సేమ్ ఆ రేంజ్ ఉంది, నువ్వు అద్భుతం, నువ్వు కేక, నువ్వు తోపాలని ఆ సాంబార్ ఎప్పుడు చూపిస్తుంది. ఏంటంటే లేకపోతే 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెట్టుకున్నా, ఈ రోజు నా వంటను మెచ్చుకున్నావు, ఈ రోజు నువ్వు వంట బాగాలని పక్కకి నన్ను వండి పెట్టమంటే తనంటే అంత నచ్చింది. సో అప్పుడప్పుడు అప్రిషియేట్ చేసి ఇబ్బంది అయితే ఇప్పుడు ఏం కాదు చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హలో ఈ మానిటర్ స్పీడ్ బ్యాక్ ఇవ్వరు కొంచెం. హలో ఓకే షార్ హలో ఎస్. సో మేము అంటే ఈ ఈవెంట్ కోసం ఇక్కడికి రావడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళతో కొన్ని స్కిట్స్ కూడా ప్లాన్ చేసాం, దయచేసి ఎవరు మిస్ అవ్వకండి, చాలా మంచి ఎంటర్టైనింగ్ స్కిట్స్ కూడా ఉన్నాయి మీకోసం. సో జబర్దస్త్లో రెగ్యులర్గా చూసుకుంటారు. సో మీ అందరూ జబర్దస్త్లో మమ్మల్ని చూసి ఆదరించారు కాబట్టి ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళ వల్లే మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ అందరికీ మరొకసారి, థ్యాంక్ యూ సో మచ్. సో